రోష్ హషానా స్టార్ట్ అవుతుంది. డూ యు నో దట్? 23rd 24th అంటే ఎట్లా చెప్తాను? 23rd 24th అన్నప్పుడు ఫస్ట్ లెట్ మీ సార్ ఈ 22nd నుండి ప్రార్థనలు సార్ టైం గడపండి. దట్ ఈస్ ఫ్రమ్ మండే. రేపు నుండి ప్రార్థనలు అధికంగా టైం గడపండి. వీలవుతే కాన్సన్ట్రేట్ యువర్ సెల్ఫ్. బయట పనులు కాక, బయటకు ఎక్కువ తిరగకుండా, అనవసరంగా ఏది కాకుండా ప్రార్థన టైం గడపండి. అండ్ బైబిల్ క్యాలెండర్ తగినట్టు చూస్తే, బైబిల్ టైమింగ్ తగినట్టు చూస్తే సాయంత్రం 6కి రోజు మారినట్టు లెక్క, నాట్ నైట్ 12 o'clock. సో 23rd ఈవినింగ్ ఇట్స్ రోష్ హషానా. 22nd స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ చెప్పాలంటే. సో 23rd 24th రోష్ హషానా. రోష్ హషానా అన్నప్పుడు ఇవన్నీ ఏం పేరు, ఇదేం మాట్లాడడంతో ఆలయాలకు కావాల్సినంత బోధించాం. తెలిసిన వారు ఉంటే చేతులు ఎత్తారు ఒకసారి. అయ్యో తెలియని వాళ్ళు ఉన్నారు. ఒక మాట చెప్తున్నాను. దేవుడి నిర్ణయించిన పండుగలు ఉన్నాయి, 7 పండుగలు. అవి 7 పండుగలు దేనికంటే క్రీస్తు ద్వారంగా దేవుడు మానవుడికి జరిగించిపోయే రక్షణ కార్యము. ఇట్ ఈస్ ద ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఫుల్ డిజైన్ ప్లాన్. కానీ అదే సమయంలో రోష్ హషానా అన్నప్పుడు ఇట్ ఈస్ అ న్యూ ఇయర్, నూతన ప్రారంభం. దేవుడు సృష్టిని ప్రారంభించిన నూతన ప్రారంభానికి న్యూ ఇయర్కి రోష్ హషానా అంటారు. మన January 31st జార్జియా క్యాలెండర్, ఇది లోక క్యాలెండర్, ఇది కాదు. బైబిల్ క్యాలెండర్ చూస్తే రోష్ హషానా ఇట్స్ కమింగ్ ఆన్ 22nd. సో ఇందులో చూసినప్పుడు దేవుడు కాలం సమయం నిర్ణయించినప్పుడు కూడా కరెక్ట్ హిస్టరీ మొత్తంలో కూడా చూస్తే కరెక్ట్గా రోష్ హషానాకి అంతా మారిపోతుంది. టైం లైన్స్ మారుతాయి, నూతన కార్యాలు మారుతాయి. బట్ దెన్ గత 4-5 రోజుల నుండి రోష్ హషానా ప్రభు ఏం చేయబోతున్నా నాకు ఎందుకనో ఫైర్ 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 అగ్ని. నాకు ఐ థింక్ 2 months బ్యాక్ ఐ వాజ్ ఇన్ న్యూయార్క్ ఫర్ 10 days. అక్కడ ప్రార్థన చేసుకుంటూ టైం గడిపినప్పుడు అందుకనో తెలియదు, ఎందుకనో తెలియదు, రివీల్ అవుతుంది ఎట్లా నాకు ఫైర్ అని కనబడుతుంది. న్యూయార్క్ ఫైర్, న్యూయార్క్ ఫైర్, న్యూయార్క్ ఫైర్ కనబడుతుంది. బట్ దెన్ ఏమో ఐమ్ థింకింగ్, నేను అక్కడ ప్రార్థన చేసుకునే దాన్ని బట్టి నాకు కనబడుతుందా, లేకపోతే దేవుడు ఏదో ఆ ప్రాంతంలో చేయబోతున్నాడా. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, వీ హ్యావ్ టు ప్రే. పరిస్థితులు బాలే, అంచెతిన్నపు సూచనలు ఎక్కడ చూసినా కనబడుతుంది. పొద్దుట అడిగినప్పుడు అవి సర్ప్రైజ్. నాకేం ఇప్పుడు అడుగుతాను, చూద్దాం. మీకు తెలుసా అండి గాగ్ మే గాగ్ ఎంతమందికి తెలుసు? ఓన్లీ 1 hand I see, 2 hands I see, అంతే. గాగ్ మే గాగ్. సో గాగ్ ఏంటి, మే గాగ్ ఏంటి? ప్రభు రాకడ సూచనలకి యుద్ధం చూస్తాం. దేశం 2గా స్ప్లిట్ అవుతుంది. ఇంక మాటలు చెప్పాలంటే గ్రూప్స్ ఆఫ్ ఫైటింగ్. గాగ్ కంట్రీస్ ఏంటి, మే గాగ్ కంట్రీస్ ఏంటి, వీటికి యుద్ధాలు ఏంటి? ఎన్ని ప్రవచనాలు, ముందే ఉన్న ప్రవచనాలు. దేవుడు రాక ఆలస్యం అయితే విల్ డెఫినెట్లీ మెడిటేట్ ఆన్ ఇట్. చూద్దాం, విల్సి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఫామ్ అవుతుంది. ఎప్పుడు కలవని దేశాలన్నీ కలుస్తున్నాయి. వీళ్ళందరూ ఒక సైడ్కి వచ్చారు, అందరూ ఒక సైడ్ వచ్చారు. అర్మగెడాన్ యుద్ధం ఉంది. వాట్ ఈస్ అర్మగెడాన్? అర్మగెడాన్ తగినట్టుగా ల్యాండ్ సిద్ధపడి ఉంది. ఆ యుద్ధంలో ఉంటుంది. యూఫ్రటీస్ నది దాటి నుండి అటువైపు నుండి వస్తారంట. ఆ రోజుల్లో నవ్వేవారు, యూఫ్రటీస్ నది అంత పెద్దదంట, దాన్ని దాటి ఎట్లా వస్తారని. ఈ రోజు చూడండి, యూఫ్రటీస్ నది ఎండిపోయి ఉంది, నేరుకు వచ్చి. ఈ రోజు వరకు అర్మగెడాన్ స్థలం ఇజ్రాయెల్ దగ్గర ఉంటుంది. అక్కడ ఏమి కట్టరు, ఏది ఉండదు, ఎవరు ఉండరు, నో కల్టివేషన్, నో వెజిటేషన్, నథింగ్. అది యుద్ధ స్థలం అని అట్లే ఉంటుంది అది. సో ఇవన్నీ బైబిల్లో ఉన్నామండి. ఈరోజు మన లోక జ్ఞానంతో ఎంతో నింపబడుతున్నాం, కానీ వాక్య జ్ఞానంతో నింపబడుతున్నా. బట్ గాగ్ మిగా అన్నప్పుడు నాకు ఒకటే, ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఈ మార్పులు, ఈ దేశాలు కలుస్తూ, యుఎస్ ఒకవైపు వెళ్తూ, చైనా, రష్యా, మన ఇండియా కూడా కలిసి, ఇంకా ఇతర దేశాలు కలుస్తూ, కొరియా, ఇవన్నీ కలిసినప్పుడు ఇట్స్ ఫార్మింగ్ అన్ అదర్ గ్రూప్. ఏంటంటే టైం లైన్, దాని టైం లైన్ తగినట్టుగా అన్నీ దిగుతాం. దేవుని వాటిలో ఉంటుంది. యేసుప్రభు అంటాడు, కాలము సమయం ఎరిగిన వారుగా ఉండండి. దీస్ సైన్స్ మీరు ఎరిగి ఉండాలి. ఆ సైన్స్ అన్నీ ఇస్తాడు. ఆ సైన్స్ అన్నీ ఆల్మోస్ట్ కనబడుతుంది ఇప్పుడు. సో ఆయన రాకడ సూచన. అండ్ ఆల్సో ద 4 blood moons కంటిన్యూగా వస్తాం కూడా. దర్ ఇస్ అన్ ఎక్స్పెక్టేషన్. అందుకని చరిత్ర మొత్తంలో చూసుకుంటూ వస్తారు. మొన్న ఒక బ్లడ్ మూన్ అయింది, ఇప్పుడు మరలా బ్లడ్ మూన్ ఉందన్నారు రోష్ హషానాకి కరెక్ట్గా. సో ఇట్స్ ఆల్ ఎ సైన్, వార్నింగ్, కాషన్. దానికి ఒక మిస్టరీస్ ఉన్నాయి. మళ్ళీ అవన్నీ ధ్యానించాల్సిన అవసరం ఉంది, తిరిగి ఉండవలసిన. ఎందుకంటే అవి విన్నప్పుడు ఓహో ఇది జరుగుతుందా, పలానా టక్కని తెలుసుకుంటానికి ఉంటుంది. రక్షణ పొందిన వారు రక్షణ పొందండి. మీ అంతటా మీరు బ్రతికి ఏది చేయలేరు, దేవుడు కావాలి. రక్షించబడిన వారు దేవుని ఆత్మ ద్వారా నింపబడి దేవుని ఆత్మ ద్వారా నడిపించబడండి. ఫస్ట్ డే చెప్పిన మెసేజ్ ప్రతిరోజు మేము జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాము. హోలీ స్పిరిట్ సీజన్లో చూసాము. పరిశుద్ధాత్మ నీకు ఎందుకు కావాలంటే, రక్షణ లేని వాడికి రక్షణ, రక్షణ పొందిన వాడికి మార్పు, మారిన వాడికి ఎంపవర్మెంట్.
శక్తితో నింపుతాడు. మనలో దేవుడు ఉంటేనే కానీ మనం ఫలించలేము. ఫలించకపోతే దేవుడు అంగీకరించడు. ఒకే మాటనండి, ప్రభునందు మనం జీవించాలి, ప్రభులో మనం బ్రతకాలి. కాబట్టి నమ్మకంగా బ్రతుకుతాం.